వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. తుని టౌన్లో ఈ నెల 20వ తారీఖు నుండి తెల్లవారుజామున సుమారు 1 గంట ప్రాంతంలో సీతారాంపురం అని చెప్పేసి 10వ వార్డు నిమ్మకాయల వారి వీధి అంటారు. అక్కడ ఒక దోపిడీ జరిగిందండి. ఒక పెద్దవిడ బాలేపల్లి సత్యవతి అని చెప్పేసి ఆ టైంలో బాత్రూమ్ దగ్గర ఆవిడ వస్తే ఒక ఇద్దరు మనుషులు గుర్తు తెలియని వ్యక్తులు ఆ నైట్ టైం ఆవిడ పోరికి పట్టలేదు. వాళ్ళిద్దరూ కూడా ఈవిడ మీద దాడి చేసి ఒక 4 బంగారు గాజులు అలాగే చిన్న గొలుసు అండి, గొలుసు అంటే ఒక 5 గ్రామ్స్ వర్త్ అన్నమాట. ఈ రెండు కూడా ఆవిడ మీద దాడి చేసి ఎంత కూడా బలవంతంగా లాక్కుని వెళ్ళడం జరిగింది. దోపిడీ కేసు కింద రిజిస్టర్ చేయడం జరిగింది. కాకినాడ జిల్లా ఎస్పీ గారు శ్రీ జి బిందుమాధవ్ ఐపీఎస్ గారు వారు ఏంటంటే మాకు ఇలాంటి కేసులు చాలా సీరియస్గా తీసుకోమని చెప్పేసి ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్ ఇస్తుంటారు. దానికి సంబంధించి స్పెషల్ టీములు ఫామ్ చేయడం జరిగింది. తుని టౌన్ సిఐ గారు గీతా రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, పాపర్ ఎస్ఐ గారు కానీ విజయబాబు ఎస్ఐ గారు వాళ్ళ ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. అయితే వితిన్ 24 అవర్సే మంచి క్లూ సంపాదించారు ఈ కేసులోని. ఈ 2 రోజులు ఏంటంటే వేరే అదర్ డ్యూటీస్లో బిజీ అవ్వడం వల్ల వీళ్ళు ఏంటంటే నిన్న 24వ తారీఖుని అరెస్ట్ చేయడం జరిగిందండి. ఇద్దరు కూడా అరెస్ట్ చేసి ఈ కేసులో ప్రాపర్టీ అయినటువంటి 4 బంగారు గాజులు అలాగే ఈ 5 గ్రాముల గొలుసు ఏదైతే ఉందో ఇదంతా కూడా ఇంటాక్ట్ ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగిందండి. వీళ్ళిద్దరూ కూడా నాన్ లోకల్ అండి. ఎక్కేజ్ ఇద్దరు కూడా ఈస్ట్ గోదావరి జిల్లా దేవరాపల్లి మండలం అలాగే ఏలూరు సంబంధించిన కొయ్యలగూడెం అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా అక్కడ ఒక రకం చెప్పాలంటే అక్కడ వీధులు అడ్డుకుంటూ సహజీవనం చేస్తున్నారు. లోకల్ ఇన్ఫర్మేషన్ అది కరెక్ట్గా పెట్టి కొత్త వాళ్ళు ఎవరున్నారు, ఎవరు యొక్క కదలికలు అనుమానంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా చాలా విషయాలు సేకరించడం వల్ల మనం కరెక్ట్ ముద్దాయిల్ని పట్టుకోగలిగాం. ఈ రకంగా పట్టుకోవడం వల్ల ప్రజల్లో కూడా ఒక భద్రతా భావం అన్నది వచ్చింది. దీనికి అందరికీ కూడా కారణం ఏంటంటే టౌన్ సిఐ గారు గీతా రామకృష్ణ గారు అలాగే రూరల్ సిఐ గారు కూడా లోకల్గా అందుబాటులో ఉంటే ఎప్పటికప్పుడు ఆయన యొక్క అనుభవంతో సలహాలు ఇవ్వడం గైడ్ చేయడంతో ఈ కేసును మేము ఛేదించగలిగాం. అంటే ప్రజెంట్ మార్కెట్ వాల్యూ మీ అందరికీ తెలిసిందే, దాదాపు తులం ₹1,00,000 చొప్పున ఉంది. కాబట్టి సుమారు ఇది 5 తులాలు ఉంది. కాబట్టి మార్కెట్ వాల్యూ అయితే సుమారు ఒక 5 లక్షల దాకా ఉంటుంది. అంటే ఇద్దరిలో ఏంటంటే ఇద్దరు కూడా జెంట్సే, కాకపోతే ఒక ఆవిడకి ఏంటంటే ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవ్వండి లేకపోతే మరో కారణం అండి కొద్దిగా ఆడ లక్షణాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. మీరు అన్నట్టుగా మన పరిచయం ఏంటంటే ఆమె ఈ మధ్యన హిజ్రాలతో కూడా పరిచయం ఏర్పరచుకొని తిరుగుతున్నట్టుగా కూడా విషయం అర్థమైంది. మీరు చెప్పిన ఆస్పెక్ట్లో కూడా మన తుని కానీ పాయకరాపేట ఏరియాలో వీళ్ళంతా కూడా ఉండడం జరుగుతుంది. దాని గురించి కూడా చర్యలు తీసుకుంటున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.